అసలు ఇది కర్ణాటక అవడం వల్ల తెలుగులో ఎవరు మాట్లాడట్లేదు. వాళ్ళ ఓన్ లాంగ్వేజ్ లోనే మాట్లాడుకుంటున్నారు. మా వారికి కొంచెం హిందీ వచ్చు కాబట్టి బ్రతికిపోయాం. లేకపోతే ఎక్కడికి వెళ్ళినా నిజంగా టిఫిన్ షాప్ గానీ, టీ షాప్ గానీ, బస్ స్టాప్ గానీ ఎక్కడికి వెళ్ళినా అసలు కన్నడ తప్ప వేరే లాంగ్వేజే వాడట్లేదు. ఈవెన్ ఆటోలో ట్రావెల్ చేయాలన్నా వాళ్ళకి కన్నడలోనే చెప్పాల్సి వస్తుంది. మా వారు ఎలాగోలా హిందీతో మేనేజ్ చేస్తున్నారనమాట. మేము సంక్రాంతి రోజు వెళ్ళాము విరూపాక్ష టెంపుల్ కి. నిజంగా నాకైతే విరూపాక్ష టెంపుల్ చాలా బాగా నచ్చేసింది. మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించేలా ఉంది ఈ టెంపుల్. మీరు ఎప్పుడైనా విజిట్ చేశారా? హంపీలో ఉన్న విరూపాక్ష దేవాలయాన్ని చూడండి ఎంత బాగుంది. సంక్రాంతి రోజు వెళ్ళాము, చాలా బిజీగా ఉంది టెంపుల్ మొత్తం. ఇది లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇలా ఉంటుంది. ఇక్కడ మనం లోపలికి వెళ్ళాలంటే కంపల్సరీ టోకెన్ తీసుకుని వెళ్ళాలి. మరి అంత ఫుల్ బిజీగా అయితే ఉండదు, నార్మల్ గానే ఉంటుంది. ఒక 15 to 20 minutes లో మనకైతే దర్శనం అయిపోతుంది. లోపలికి అలౌ చేయరు కొబ్బరికాయలు కొట్టడానికి. ఇక్కడ పూజారి గారు ఉంటారు, ఆయనకి ఇచ్చేస్తే ఆయన కొట్టేసి మనకు ప్రసాదం ఇస్తారు. టెంపుల్ కి వెళ్తే చాలు మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఎన్ని టెన్షన్స్ ఉన్నా సరే అవన్నీ పక్కన పెట్టేసి ఆ కొద్ది నిమిషమైనా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మా అమ్మాయి అరటిపండు ఇవ్వడానికి ఎంత భయపడుతుందో. ఫస్ట్ నేను మా అబ్బాయి ఇచ్చేసాము, తర్వాత మా అమ్మాయితో ఇప్పించడానికి చాలా టైం పట్టింది. ఇస్తాను అంటుంది కానీ దగ్గరికి తీసుకెళ్తుంటే భయపడిపోతుంది. ఫైనల్ గా అయితే బనానా ఇచ్చేసింది మా అమ్మాయి. ఇప్పుడు మనం పంపాదేవి దేవాలయంలోకి అయితే వెళ్తున్నాం. ఇవన్నీ పక్క పక్కనే ఉంటాయి. నిజంగా ఖచ్చితంగా విజిట్ చేయవలసిన ప్లేస్ అయితే హంపి అని అయితే నేను ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు మనం లక్ష్మి దగ్గరికి వెళ్దాం రండి. చూడండి మనం అయితే ఇప్పుడు లక్ష్మి దగ్గరికి వచ్చేసాము. మనం ఇక్కడ 10 రూపీస్ నోట్ ఇస్తే మనకైతే ఆశీర్వాదం దొరుకుతుంది. ఇలా అందరూ కూడా 10 రూపీస్ నోట్ ఇచ్చి ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నారు. అసలు నిజంగా ఎవరు 10 రూపీస్ ఇస్తే వాళ్ళకే ఆశీర్వాదం ఇస్తుంది లక్ష్మి, చక్కగా గుర్తు పెట్టుకుని. నెక్స్ట్ మనం దుర్గాదేవి అమ్మవారి టెంపుల్ కి అయితే వచ్చేసాము. ఈ టెంపుల్స్ అన్ని పక్క పక్కనే ఉంటాయండి. డిస్టెన్స్ కూడా అంత అయితే ఉండదు, చాలా దగ్గరగా ఉంటాయి. ఇది వచ్చేసి బయట వ్యూ. మీకు నచ్చిందా విరూపాక్ష టెంపుల్? నాకైతే చాలా